ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ నెలలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి, లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు, ఈ రెండు కారణాల వల్ల మీకు ప్రభుత్వ పరంగా మీకు ఆదాయం లభించే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు ఏదన్నా ఒక ప్రభుత్వ పదవికి ఆశిస్తుంటే ఆ ప్రభుత్వ పదవి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి వారసత్వంగా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో లేదంటే ఏదైనా రాజకీయ పదవో వాళ్ళకి పెద్దవారి ద్వారా రావడం జరుగుతుంటుంది. అటువంటిది ఏదన్నా మీకు రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రభుత్వ పదవి మీకు రావడం జరుగుతుంది. దీనికి సమర్థిస్తూ ధనస్థానంలో ఉన్నటువంటి రవి, అంటే ప్రభుత్వ ధనం మీరు ఎంజాయ్ చేసే అవకాశం రావడం జరిగింది. కుటుంబంలో ఉన్నటువంటి సేవింగ్స్ చాలా వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక ఆడంబరం కోసం, ఏదో ఫంక్షను, లేదంటే ఏదైనా కొనడం వల్ల టోటల్గా మీ యొక్క నిల్వలు చాలా వరకు తగ్గిపోయి మనీ టైటు చాలా వరకు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మనకి రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయ స్థాన సంచారం అనేది కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతుంది. విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల, మంచి అడ్వైజర్ లభించడం వల్ల వాళ్ళ జీవితం మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా స్త్రీలకి సినిమా రంగంలో కానీ టీవీ మీడియా రంగంలో మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ఒక డైరెక్టరో ఒక నిర్మాతో మిమ్మల్ని మంచి పోషణలు ఇవ్వడం వల్ల, మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క టాలెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. అటు మీరు సినిమా రంగంలో ఏ రంగంలో ఉన్నా, అటు మ్యూజిక్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఎందులో ఉన్నా సరే బ్రహ్మాండంగా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది. కొన్ని కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆర్థిక పరంగా ఉన్నటువంటి చికాకుల్లో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే వచ్చిన ధనాన్ని చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి ఈ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, రాశిలో ఉన్నటువంటి కుజుడు, లాభంలో ఉన్నటువంటి శని, ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్తగా గృహప్రవేశం చేయాలన్నా కంప్లీట్గా మీకు మీ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. దానికి వ్యయస్థానంలో, అంటే చతుర్థానికి వ్యయస్థానం 3వ స్థానంలో ఈ శుభగ్రహాల సంచారం చాలా వరకు మీకు కొత్త విషయాల కంటే చతుర్థ భావం మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది విద్య కొరకు కావచ్చు, లేదంటే మామూలుగా ఏదైనా స్థిరాస్తి కొనడానికి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మొత్తం మీద సంతోషకరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో మీకు కానీ, మీలో కుటుంబంలో ఒకరికి కానీ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పథకం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం యొక్క హోదా, గౌరవం అన్నది ఈ సందర్భంలో మీకు పెరగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు మీలో చాలా ధైర్యాన్ని పెంచడం జరుగుతుంది. ఎంత గొప్ప అవకాశాన్నైనా మీరు చాలా సులువుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎంత గొప్పవారినైనా ఎదిరించి మీ పనులు సాధించుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. అనారోగ్యపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి వ్యవహారాలు, ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి మీరు స్వాధీనం చేసుకోవడం కానీ, లేదంటే కొత్తగా ఏదైనా భూమి కొనడం ద్వారా మీకు కొంత స్థిరాస్తి భూమి రూపంలో పెరిగే అవకాశం ఉన్నది. ఇది స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో మీరు ప్రారంభించి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఈ సమయంలో పునఃప్రారంభం అవడం జరుగుతుంటుంది. దానికి మీకు ఎవరో ఒకరు సహకరించి మీకు సహకారంగా ఉంటూ ఆ పనులు అన్నది పూర్తి చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు మీ యొక్క వ్యాపార వ్యవహారాలు మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదన్నా ఏ వృత్తిలో ఉన్నా కూడా వృత్తిపరంగా మీరు చాలా వేగంగా మీ యొక్క టార్గెట్ని పూర్తి చేయడంలో చాలా సక్సెస్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. వివాహపరంగా కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే మీ జీవిత భాగస్వామి మీ కంట్రోల్లోకి రావడం కానీ, మీరు చెప్పినట్టు వినడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు కోరుకున్న విధంగా మీ జీవిత భాగస్వామి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ గోచారీత్యా కానీ రాస్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం 7వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు జీవిత భాగస్వామి యొక్క కంట్రోల్లో ఉండడం జరుగుతుంటుంది.
అదే సప్తమాధిపతి రాశిలోకి వచ్చినప్పుడు జీవిత భాగస్వామి జాతకుడు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సప్తమాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల జాతకుడికి పార్ట్నర్స్ కానీ, భార్య లేదా భర్త కానీ మీ యొక్క కంట్రోల్లోకి వచ్చి మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రవి ధనస్థానంలో ఉన్నప్పుడు మీ వాక్లో కమాండింగ్ ఉంటుంది. ఏ విషయానైనా చాలా ధైర్యంగా చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఈ విషయంలో కొంతమందికి మనస్తాపం చెందడం కానీ, బంధువులు కొంతవరకు మీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి బుధుడు తిరిగి మీకు ఈ జూలై 7వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించబోతున్నాడు. ఇది కంప్లీట్గా మీకు మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి కలవడం జరుగుతుంటుంది. లేదా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ సంతానము, విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులో తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం వల్ల బంధువులంతా కూడా కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ధన లాభస్థానంలో ఉన్నటువంటి రవి శనులు, రాశి యందు ప్రవేశించినటువంటి కుజుడు చాలా ధైర్యంగా మీ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రతి పని కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్తో ధైర్యంగా పనులు పూర్తి చేసుకుని ఎంత గొప్ప సమస్యనైనా పరిష్కరించే ప్రయత్నంలో మీరు కంప్లీట్గా విజయం సాధించడం జరుగుతుంది. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మజాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లలు డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణమవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా, అలాంటిది ఏమొద్దు. బట్ ఏదైనా
గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర జాకెట్టు పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.